ఊరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు ఇతను చెప్పిన ప్రతి ఒక్క కాలజ్ఞాన విషయం పొల్లు పోకుండా జరుగుతూనే ఉన్నది. ఇతను రచించిన ఆ యొక్క తాళపత్ర గ్రంథాలలో ఏవైతే ఉన్నాయో తాటాకుల పైన ఈయన కలం పెట్టి రచించిన ప్రతి ఒక్క అక్షరము కూడా ఈనాటికి నెరవేరుతూనే ఉంది. జరిగాయి కూడా మొత్తం అన్ని. కలియుగంలో ప్రారంభం ఎలా ఉంటుంది, ఎండింగ్ ఎలా ఉంటుంది అన్నీ కూడా ఇతను వివరంగా అక్కడ మనకి ఆ యొక్క కాలజ్ఞానంలో వివరించారు. కొన్ని కాలుష్యాల వల్ల చాలా మంది ప్రజలు చనిపోతారు అని కూడా చెప్పుకొని వచ్చారు. అలానే ఒక వైరస్ వల్ల చాలా మంది లక్షలాది మంది చనిపోతారని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అది కూడా జరిగింది. ఇంకా అలానే ఈ యొక్క యాగంటి బసవన్న అంతకంత పెరిగి కలియుగం ఎండి అయిపోయే టైంకి అంతకంత పెరిగి రంకి వేస్తాడంటే అరుస్తాడంట. ఆ అరిచినప్పుడు ఆ యొక్క కేక వినిన ప్రతి ఒక్క భక్తులు కూడా ప్రజలు కూడా చనిపోతారని కూడా చెప్పుకొని వచ్చాడు. ఇంకా అలాగే హంపీలోని హనుమంతుడు అంతకంత పెరిగి అతను కూడా కేక వేస్తాడంట. ఆ కేక శబ్దం విన్న వాళ్ళు కూడా చనిపోతారని కూడా చెప్పుకొని వచ్చాడనమాట. ఈ యొక్క ప్రజలు మొబైల్కి యొక్క కొత్త కొత్త మిషన్స్కి అట్రాక్ట్ అయిపోతారని కూడా చెప్పుకొని వచ్చారు. ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇంకా ఫ్యూచర్లో ఈ యొక్క మొబైల్స్ అన్ని పని చేయక పిచ్చి వాళ్ళు అయిపోతారంట. అలాగే ఒక ఆడ మగ కలయిక ముందు కాలంలో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించేవాళ్ళు, కానీ ఇప్పుడైతే పట్టపగలే ఎక్కడ గడిపితే అక్కడ రూముల్లో గడపడం అలాగా ఉందన్నమాట. ఇది న్యాచురల్గా అయిపోయింది అనమాట సొసైటీలో. ఇంకా ముండమోపులు అంటే భర్త చనిపోయిన ఉంటారు ఆడ మనుషులు వచ్చేసి ఈ యొక్క ముత్తైదుల్లాగా ఉంటారనేసి కూడా చెప్పుకొని వచ్చాడు. అవి కూడా ఇప్పటికి కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇంకా చెప్పుకొని వచ్చే ప్రతి ఒక్కటి ఏమిటంటే అత్త కోడలు గొడవ పడతారు. కొడుకు తల్లిని తండ్రిని కూడా చంపేస్తారంట ఆస్తుల కోసం. అంటే ఆ యొక్క ధనము బంగారం కోసం కూడా చంపేస్తూ ఉన్నారు ఈనాటి కాలంలో. మద్యానికి బానిస అయిపోతూ ఉంటారు ప్రజలంతా. లేనిపోని ఈ యొక్క డిసీజెస్ రోగాల బారిన ప్రజలు పడిపోతూ ఉంటారు. ఎద్దుల బండ్లు గుర్రం బండ్లు అన్ని వదిలేసి ఈ యొక్క కార్లు ఏరోప్లేన్లు కూడా తిరుగుతూ ఉంటారని కూడా చెప్పుకొని వచ్చాడు. అవి కూడా జరుగుతూనే ఉంటాయి. నటులు రాజకీయాల్లోకి వచ్చి పరిపాలిస్తారని చెప్పారు. ఆనాటి కాలంలోనే ఎన్టీఆర్ గారు వచ్చేసి కొత్త పార్టీ సొంతంగా పార్టీ పెట్టి గెలిచి సీఎంగా ఈ యొక్క ఏపీని ఏలడం జరిగింది. ఇంకా ముఖ్యంగా చెప్పుకొని వస్తే అతను చెప్పినటువంటి ప్రతి ఒక్కటి కూడా అతను రచించినట్టు మొత్తం 3 అనమాట. ఆ 3 గ్రంథాల్లో ఒకటి ఆనందం, రెండోది ముందు జరగబోయేది, మూడోది కామ కోరికలు ఎలా ఉంటాయి అనేసి. ఈ 3 గ్రంథాలు అతను ఒక గృహలో కూర్చొని బనగానపల్లె రవ్వల కొండ గృహలో కూర్చొని అతను రచించడం జరిగింది. ఈ యొక్క రవ్వల కొండలోకి మనం వెళ్ళి చూస్తే గన యాగంటికి గృహలోనే దారి, మహానందికి గృహలోనే దారి, ఇలా గృహలోనే దారులు లోపలికి ఉన్నాయి. నేను ఒకసారి వెళ్ళి చూడగానే గృహలోకి దారి, ఇక్కడికి ప్రవేశం లేదు, మహానందికి దారి అనేది ఉంది. బట్ కానీ నేను ఒకసారి ట్రై చేద్దామని నేను వెళ్ళేసి లైటింగ్ వేసుకొని వెళ్తున్నాను. కొద్దిగా మూవ్ అయితే కొద్దిగా ముందుకు వెళ్ళాను. సడన్గా నాకు వచ్చేసి మామూలుగా తడి లేకుండా ఉండేది తడి కనపడింది. ఒక తడి కనపడి కొద్ది ముందు